హాయ్ అండి, మన ఛానల్లో వచ్చేసి హెయిర్ స్టైలింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో డే 1 క్లాస్లో నేను కోమ్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏ కోమ్స్ ఎలా యూస్ చేయాలి, అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ యూస్ చేసేటప్పుడు ఏ కోమ్స్ యూస్ చేయాలి, హెయిర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, నేను మీ సునంద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం కోమ్స్ గురించి అయితే తెలుసుకుందాము. కోమ్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోమ్స్ అయితే ఉంటాయి. దీనిలో 5 కోమ్స్ అయితే ఇంపార్టెంట్వి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైల్ కోంబు, అలాగే టీజింగ్ కోంబు, టీజింగ్ బ్రష్, వైట్ టూత్ కోంబు, స్టైలింగ్ కోంబ్. ఈ 5 కోమ్స్ని అయితే మనం యూజ్ చేసి ఒక బ్రైడ్కి అయితే మన వ్యానిటీలో కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ కోమ్స్ని అయితే యూజ్ చేసి మనం హెయిర్ స్టైల్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ టైల్ కోమ్ గురించి చెప్తాను. ఈ టైల్ కోమ్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఈ 3 అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ వచ్చేసి ఫస్ట్ టైల్ కోమ్లో వచ్చేసి ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఒకటైతే కింద ప్లాస్టిక్ స్టిక్ లాగా వస్తుంది, ఇంకొకటి వచ్చి స్టీల్ నీడిల్ లాగా వస్తుంది అన్నమాట. ఈ కోమ్లో వచ్చి మనం ఇంపార్టెంట్ కోమ్ ఏంటంటే దీన్ని నీడిల్ కోమ్ అంటారు. దీనికి అడుగున స్టీల్ది ఉంటుంది కాబట్టి నీడిల్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని నీడిల్ కోమ్ అంటారు. దీని బ్రిజిల్స్ వచ్చేసి దగ్గరగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి రూట్ సెక్షన్లో సెక్షన్స్ తీసుకొని హెయిర్ స్టైల్ చేసుకోవడానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మన హెయిర్ స్టైల్ కూడా అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ చేయడానికి ఈ కోమ్ని అయితే యూజ్ చేస్తాము. అలాగే సెకండ్ వచ్చేసి టీజింగ్ కోమ్, అలాగే టీజింగ్ బ్రష్. ఈ రెండింటిని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ టీజింగ్ కోమ్ అనేది మనం బ్యాక్ కోమింగ్ చేసుకోవడానికి, అలాగే ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వెనకుండే నీడిల్స్ హెల్ప్తో మనమైతే ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. అలాగే ఈ టీజింగ్ బ్రష్తో మనం బ్యాక్ కోమ్ చేసుకొని వాల్యూమ్ తెచ్చుకోవడానికి, ఇంకా నీట్ ఫినిషింగ్ రావడానికి ఈ టీజింగ్ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. ఈ టీజింగ్ బ్రష్ అలాగే ఈ టీజింగ్ కోమ్ని మనం బ్యాక్ కోమ్కి కానీ లేకపోతే ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ టూత్ కోమ్ అనమాట. ఈ కోమ్ వచ్చేసి మన వ్యానిటీలో కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది మనం ఫస్ట్ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేటప్పుడు ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేయడానికి ఈ కోమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టైలింగ్ కోమ్ వచ్చేసి మనకి అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్లో యూజ్ అవుతుంది. మనం పఫ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అలాగే అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు మనం లైన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ టీజింగ్ కోమ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెడల్ బ్రష్. ఈ పెడల్ బ్రష్ వచ్చేసి మన హెయిర్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఈ పెడల్ బ్రష్ అనేది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి బ్లో డ్రై బ్రషెస్. ఇవి సైజెస్ ద్వారా ఉంటాయి. ఇవి సైజెస్ వచ్చేసి మనం బ్లో డ్రై చేసుకోవడానికి, అలాగే హెయిర్ని కర్లింగ్ చేసుకోవడానికి ఈ బ్రషెస్ అనేది యూజ్ చేస్తాము. ఈరోజు డే 1 క్లాస్లో బేసిక్ కోమ్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఈ కోమ్స్ వచ్చేసి మనం ఒక బ్రైడ్కి వెళ్ళేటప్పుడు మన వ్యానిటీలో ఉండాల్సిన బేసిక్ కోమ్స్ అనమాట. వీటి గురించి అయితే ఈరోజు మనం తెలుసుకున్నాము. డే 1 ప్రొఫెషనల్ హెయిర్ స్టైలింగ్ క్లాస్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ డే 2లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో యూజ్ అయితే షేర్ చేసేయండి. బాయ్ బాయ్.